అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక స్కూల్. ఆ స్కూల్లో ఒక టీచర్ విద్యార్థులను ఇలా అడిగాడు, ఈ ప్రపంచం ఎంత విశాలమైందో చెప్పు అని అడిగాడు. ఆలోచన గల ఒక విద్యార్థి మా అమ్మ మనసంతా అని చెప్పాడు. జీవితం సుఖంగా ఉండేలా చేయమని దేవుడిని ఎప్పుడూ ప్రార్థించకూడదు. జీవితంలో వచ్చే కష్టాలను ఎదుర్కొనే శక్తిని ఇమ్మని మాత్రమే ప్రార్థించు. బ్రూస్లీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చదువుకుందాం రండి. ఈరోజు డి రామచంద్రరాజు గారు రచించిన మీరెవరో ఈ పుస్తకం చెబుతుంది అనే బుక్ గురించి చదువుకుందాం. ఈ పుస్తకాన్ని ఎందుకు చదవాలి అని నన్ను అడిగితే, జీవితాన్ని ఎలా ఆస్వాదించాలి, జీవిత మాధుర్యాన్ని రుచి చూడాలంటే ఈ పుస్తకాన్ని చదవాల్సిందే అనేది నా అభిప్రాయం. నీతిపరులతో నాకేం పని, దారి తప్పి దిగులుతో అశాంతితో పాపభీతితో బాధపడేవారే నా సోదరిమణులు అన్నాడు ప్రవక్త. జీవితంలో పైకెదిగిన వారికి, ఒకరికి చెప్పగలిగే స్థాయిలో ఉన్నామనుకునే వారి కోసం వేరే చెప్పాల్సిన అవసరం లేదు. వారు ఆ స్థాయి దాటి నేను చెప్పిందే వేదం, చేసేదే చట్టమంటారు. ఎంతో ఎత్తులో ఉన్నామనే వారు కూడా చాలా అశాంతి, అభద్రత, అహం, అనుమానం, కోకొల్లలు. పెద్ద స్థాయిలో ఉన్నామనే వారు కూడా అశాంతితో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సో అమాయకులకు, తెలియని వారికి, తెలిసినా దిద్దుకోలేని వారికి చెప్పాల్సిన రీతిలో చెబితే కొంత మేలు జరగవచ్చు. అలాంటి వారి కోసమే ఈ పుస్తకం. ఏదేమైనా ఎవరైనా సరే ప్రయత్నిస్తే తమ జీవితాలను మార్చుకోవచ్చు. మార్పు కోరుకునే వారెవరైనా పక్క వాళ్ళను గమనిస్తే తమ వ్యక్తిత్వాలను దిద్దుకోవచ్చు. కొన్ని కళలు నేర్చుకుంటే, కొన్ని ఆశలు కలగంటే, కొంత సాహసం ప్రదర్శిస్తే విజయం నేను వరిస్తుంది, సమాజం నేను స్మరిస్తుంది, జీవితం ఆనందమవుతుంది అంటారు రచయిత డి రామచంద్రరాజు గారు. ఎవరైనా తమ జీవితాలను మార్చుకోవాలనుకున్నా, సరిదిద్దుకోవాలనుకున్న వారి కోసం రచయిత గారు తన జీవితంలో విన్నవి, తెలుసుకున్నవి, ఆలోచించినవి, తన చుట్టూ ఉన్న జీవితాలను పరిశీలించి అధ్యయనం చేసి ఈ పుస్తకంలో చాలా వివరించడం జరిగింది. ఇంతగా అద్భుతంగా రంగరించి రచించిన రచయిత గారికి మనందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం. ఇప్పుడు ఈ పుస్తకంలోని ఒక చిన్న విషయాన్ని డిస్కస్ చేసుకుందాం. నువ్వెవరు ఆఫీసర్ అడిగాడు ఒక హాస్టల్ విద్యార్థిని. అమాయకులైన ప్రభుత్వ వసతి గృహంలో చదివే విద్యార్థులు నవ్వారు ఆయన మాటలకి. పర్వాలేదు, నీకు తోచిన సమాధానం చెప్పు. నా పేరు గోపాల్ సార్ అన్నాడు విద్యార్థి లేచి. సరే, అందరు కలిసి చెప్పండి మీరెవరు. విద్యార్థులం సార్ అన్నారంతా. మరి నేనెవరు? ఆఫీసర్ సార్. మీ అమ్మ నాన్న ఎవరు? వాళ్ళకేం చెప్పాలో తెలియలేదు. ఒకడు లేచి, మా అమ్మ కూలి, మా నాయన బేల్దారి. వెరీ గుడ్. మీ అమ్మ కూలి పని చేస్తుంది, మీ నాన్న బేల్దారి, అంటే ఇల్లు కడతాడు కదా అన్నాడు. అవును సార్. మీ అమ్మ నాన్న కూలి పని ఎందుకు చేస్తున్నారు? నేనెందుకు సూటు బూటు వేసుకుని కారులో తిరుగుతున్నాను? మీరు చదువుకున్నారు, మా అమ్మ నాన్న చదువుకోలేదు సార్. మరి మీరంతా బాగా చదువుకొని ఆఫీసర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతారా, లేక సమాజానికి అవసరమయ్యే ఏదో ఒక పని చేసుకొని బతుకుతారా? బాగా చదువుకొని ఉద్యోగం చేస్తాం సార్. చదువు ఉంటే కూలి పని కూడా నేర్పుగా, సంతోషంగా చేయగలవు. మరి చదువు అంటే ఏమిటి? జ్ఞానం సార్. జ్ఞానం అంటే ఏమిటి? తెలియంది తెలుసుకోవడం. ఆ తెలియంది ఎక్కడుంది? పుస్తకాల్లో ఉంది సార్. అది ఎట్లా మీకు తెలుస్తుంది? టీచర్లు చెప్తారు సార్. వాళ్ళు చెప్పకపోతే విద్యార్థులు ఏమీ పలకలేదు. మీరు నేర్చుకోవాలి, ఇంకెవరితోనో చెప్పించుకోవాలి. నాకెవరు చెప్పలేదు, నేను నేర్చుకోలేడు అంటాడు అసమర్థుడు. నేను నేర్చుకున్నాను చూడు అంటాడు సమర్థుడు. ఏకలవ్యుని కథ తెలుసు కదా? తెలుసు సార్. సొంతంగా పట్టుదలతో నేర్చుకున్నాను. ఏం జ్ఞానం ఉంటుంది పుస్తకాలలో? మనుషులు తెలుసుకోవాల్సిన జ్ఞానం ఉంటుంది. ఉద్యోగం చేసే వాళ్ళే మనుషులా? కాదు సార్, అందరూ మనుషులే. మరి చదవకపోతే జ్ఞానం రాదా? కొంతమంది చదవకపోయినా జ్ఞానం సంపాదిస్తారు. ఎలా? లోక జ్ఞానం ఉంటుంది. అది ఎలా వస్తుంది? ఆలోచన వల్ల, అనుభవం వల్ల వస్తుంది. ఓకే, ఎలా సంపాదించిన జ్ఞానం జ్ఞానమే కదా? అవును సార్. జ్ఞానం వల్ల నీకు ఉపయోగాలేమి? ఉద్యోగాలు పక్కన పెట్టు, అవి చేసేవాళ్ళు కూడా చాలా బాధల్లో ఉన్నారు. జ్ఞానం వల్ల ప్రపంచం అంటే ఏమిటో తెలుస్తుంది. మనిషి సుఖంగా బతికే మార్గాలు తెలుస్తాయి. సుఖం అంటే ఏమిటి? సంతోషం. సంతోషం అంటే ఏమిటి? మనకు అర్థమయ్యేది ఏమిటంటే, నువ్వు ఎంత గొప్పవాడివైనా, ఏం చేస్తున్నా ఆఖరికి కావాల్సింది సంతోషం. అంటే అందరి జీవిత లక్ష్యం సంతోషం, జీవిత పరమార్థం సంతోషం. ఇలాంటి విషయాలే కాక ఇంకా చాలా గొప్ప విషయాలన్నీ ఇందులో చర్చించడం జరిగింది. సో ఇంత మంచి పుస్తకాన్ని మీరు కూడా తప్పకుండా చదివి ఆస్వాదించి జీవితాన్ని ఆనందమయంగా మలుచుకోగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.